ఎవరైతే మేషరాశిలో జన్మించారో మెయిన్ గా ఫిబ్రవరి 23వ తేదీన కుంభరాశిలోకి కుజుడి సంక్రమణం. కుజుడు న్యూమరాలజీలో 9వ నెంబర్కి చెందినవాడు. మెయిన్ గా కుజుడు అనుగ్రహించేది రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి, రుణ బాధల్లో ఉన్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళకి, ఈ 4 రకాలుగా మేషరాశి వాళ్ళకి సుమారుగా ఏప్రిల్ 2వ తేదీ 38 రోజుల వరకు వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడైతే ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు కుంభరాశిలోకి వచ్చాడో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా వీళ్ళ జీవితంలో నేను చెప్పినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి రాబోతుంది. మీరు ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఆకస్మిక ధనలాభం అనేది మీ జీవితంలో ఉండబోతుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉంటూ ఉద్యోగాన్ని కోల్పోయి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వాళ్ళకి ఈ 2 విషయాల్లో ఈ కుజుడి సంక్రమణ కుంభరాశిలో ఉండడం వల్ల వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. మెయిన్ గా రుణ బాధలు, ఆర్థిక బాధలతో ఉన్న వాళ్ళు మానసిక ప్రశాంతతను కోల్పోయి అనారోగ్య సమస్యలతో మేషరాశికి చెందిన వాళ్ళైతే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుకూలంగా మీ పేరులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, AEIOUలు ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకొని అవి సరి స్థానాల్లో ఉన్నాయా, బేసి స్థానాల్లో ఉన్నాయా, సరి బేసి కాంబినేషన్ లో ఉన్న వాళ్ళకి ఇంకా తిరుగులేదు. ఒకసారి మీరు జన్మతః మేషరాశిలో జన్మించినట్లయితే మీ పేరుని సుమారు 180 డిగ్రీలకి కరెక్షన్ చేయించుకొని చూడండి, ఎన్నో అద్భుతాలను మీరు సృష్టించబోతున్నారు.